Madam, you have received the most preferred IVF doctor in AP from Venkaya Naidu garu. Your Times Health Excellence 2024. ఇంత ఎనర్జీ ఎక్కడిది మేడం మీకు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇంకా తగ్గిపోతుందా లేకపోతే ఎంత అసలు భయం వేస్తుంది? మన చేతిలోనే ఉంది. ఫస్ట్ పీరియడ్ వచ్చాక నెక్స్ట్ 2-3 years చాలా మంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్ రాదు. దట్ ఈస్ కామన్ ఓన్లీ. మేడం, ఈ మధ్య చాలా వింటున్నాను హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు టేక్ దట్ అండ్ ఇస్ ఇట్ వెరీ నెసెసరీ? యా, డెఫినెట్లీ ఇట్ ఇస్ నెసెసరీ. Medically, what is the right age to get married and plan for pregnancy? యా, మ్యారేజ్ రైట్ ఏజ్ అంటే ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఐడియల్లీ బిట్వీన్ Egg freezing చాలా ట్రెండింగ్ అవుతుంది. Is it really necessary for the lifestyle and the career choices the women are making, or is it like just a choice that if you want? డెఫినెట్లీ ఇట్స్ అ చాయిస్. ఇట్స్ నాట్ ఫర్ ఆల్. You've seen a lot of couples coming to you. Generally, women's infertility కానీ లేదా అంటే వాళ్ళు పిల్లలు కనలేరు ఆర్ సంథింగ్ ఇలాగ ఏమైనా ప్రాబ్లమ్స్ విమెన్లో ఏదైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ విమెనే బ్లేమ్ చేస్తారు, నీదే ప్రాబ్లమ్ అని. సెకండ్ ఏంటంటే ఇట్స్ కన్సిడర్ లైక్ ఎ టాబూ, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ద విమెన్స్ ప్రాబ్లమ్ కదా. No, not always. Nowadays, 50% of the fertility issues are related to men. The infertility కి కారణాలు ఏంటంటే that can be because of Hi, I'm Gayatri and welcome to Abhilasha, the podcast. Today's guest is Dr. Sirisha Garu, a leading gynecologist and IVF specialist and the most preferred IVF doctor in Andhra Pradesh, an award received by Sri M. Venkaya Naidu Garu, former Vice President of India. In this episode, we'll talk about women's health, IVF, and her inspiring journey as a doctor and entrepreneur, building trust, care, and hope for countless families. Without any further delay, let's get started. Namaste, madam. Thank you so much for joining Abhilasha with me, Gayatri. How are you doing today? Yeah, I'm good. First of all, thank you for the invitation also. Thank you so much, ma'am. She is the founder and managing director of Medsi Hospitals, and ఆవిడకి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా there countless. We'll talk about it, and we are so glad that you're here. Thank you so much for giving your time for Abhilasha. Thank you. So you're also working towards a good cause kada, so that's why I'm also impressed and I'm here today. Thank you so much, ma'am. Thank you. You're a gynecologist, basically. And then you're also specialist in IVF and all. So, asalu boys and girls ki, when do they hit puberty and what are the changes that happen puberty time lo? Any boy or girl life lo, puberty is a very important stage of life. It's the body way of saying that I am growing up. So girls kaite it is between 8 to 13 years and boys 9 to 14 years. So girls hit puberty a little earlier than boys. So lot of physical changes and emotional changes, hormonal changes అన్నీ ఈ స్టేజ్లో ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ టఫ్ పీరియడ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇందులో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాడీ అంటే చైల్డ్ నుంచి అడల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, చాలా చేంజెస్ ఇన్ ద బాడీ. సో ఇవి అంటే ఏమంటే బాడీలీ చేంజెస్తో పాటు ఈ గర్ల్స్కి ఎక్కువైతే ఎమోషనల్ ఇవి కూడా ఉంటాయి. సో బాయ్స్లో ఇంకా ఈ డెవలప్మెంట్ ఆఫ్ వాయిస్ అండ్ ఈ చేంజెస్ అన్నీ ఉంటాయి కదా. సో అది వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ కొంచెం ఇట్స్ అ డిఫికల్ట్ పార్ట్ టు. నేను స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంది ఆర్ మా జెన్జీస్ ఆర్ మిలేనియల్స్ మేము చూసామంటే గర్ల్స్ హిట్ ప్యూబర్టీ అరౌండ్ 13, 14, 12 ఆ ఏజ్లో. ఇప్పుడు 9 years 10 years చాలా తగ్గిపోయింది. మా మొబైల్ టైంలో అయితే 15, 16, 18 అవును అలాగుండేది. అంటే విత్ ఎవ్రీ జనరేషన్ దట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆ నెంబర్ చాలా తగ్గిపోతుంది. ఎందుకు అలా తగ్గుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లైఫ్ స్టైల్
ఫుడ్ హ్యాబిట్స్. అండ్ మనం ఇప్పుడు తీసుకున్న ఫుడ్ కానీ, మిల్క్ కానీ, వెజిటబుల్స్ కానీ, అందులో ఏమి కెమికల్స్ ఉంటున్నాయో, ఏం పొల్యూటెంట్స్ ఉంటున్నాయో, అవి వీఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. అంటే అంతకుముందు అయితే అక్కడే పెంచుకొని అక్కడే ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ అట్లా ఉండేది కదా. ఇప్పుడు మిల్క్ కూడా అంతా పొల్యూషన్ ఎక్కువైంది, కెమికల్స్. సో ఇప్పుడు ఆ చేంజెస్ వల్ల జంక్ ఫుడ్ ఎక్కువ తింటాము, నో ఫిజికల్ యాక్టివిటీ. సో ఎక్కువ వీటిలన్నిటి వల్ల కొంచెం ఒబేసిటీ ఇది పెరుగుతోంది. సో అప్పటి స్కూల్స్ అయితే యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో మేము చదువుకునేటప్పుడు అయితే గ్రౌండ్స్ ఉండేవి, ఒక రోజు ఒక 2-3 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడంతా మల్టీ స్టోర్ బిల్డింగ్స్, నో రోల్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎంతసేపు బుక్స్ బుక్స్ బుక్స్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. స్విగ్గీ జొమాటో ఇంకెవరిని అడగక్కర్లేదు, మమ్మీని కూడా అడగక్కర్లేదు, ఆర్డర్ చేసుకోవటం తినేయటం. సో ఇవన్నీ మిల్క్ కూడా అది చాలా అడల్టరేటెడ్ అయిపోయింది. ఇంపార్టెంట్. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అంటే నిజంగానే అప్పట్లో 13-14 అట్లాగా ఫస్ట్ పీరియడ్ వచ్చేది. ఇప్పుడు ఈవెన్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్ 9-10 years. కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇంకా తగ్గిపోతుందా లేకపోతే ఎంత అసలు భయం వేస్తుంది? మన చేతిలోనే ఉంది. we have to change our lifestyle, food habits, activities. So ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్. దాంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ పేరెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మేము చిన్నప్పుడు పేరెంట్స్ నో అన్న ఆన్సర్ మాకు ఎక్కువగానే అనిపించేది. ఇప్పుడున్న పేరెంట్స్, అసలు కిడ్స్ ఏం అడిగితే అది, అంత ప్యాంపరింగ్ కూడా అక్కర్లేదు. సో వాళ్ళకి ఏది మంచిదో దాన్ని ఆలోచించి కొంచెం రెస్ట్రిక్షన్ కూడా పెట్టాలి, నో కూడా అలవాటు చేయాలి. వాళ్ళు అడిగిందంతా ఇచ్చేయక్కర్లేదు, యాక్టివిటీ ఇంపార్టెన్స్ చెప్పాలి. ఫుడ్ హ్యాబిట్స్కి వాళ్ళకి రిపీటెడ్గా దే విల్ అండర్స్టాండ్. మనం చెప్తా ఉండాలి, కౌన్సిల్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్కి మీ మాట వినకపోతే పక్క వాళ్ళతో చెప్పించాలి, కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవచ్చు. ఇట్లా అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే 9-10 yearsకే దే ఆర్ హిట్టింగ్ ప్యూబర్టీ గర్ల్స్. అండ్ వెన్ దే సీ ఫస్ట్ పీరియడ్ రావడం అండ్ ఆల్, 9-10 years, దట్ ఈస్ లైక్ అ టెండర్ ఏజ్, లైక్ 4th-5th class వాళ్ళకి. అంటే వెన్ మా జనరేషన్లో 13-14 ఓకే, కొంచెం అవగాహన, అవేర్నెస్. 9-10 yearsకి ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. అలాంటి వాళ్ళకి ఆర్ టు దోస్ గర్ల్స్, అంటే what happens mentally వాళ్ళకి when they hit puberty at such a young age, and also వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా చాలా చేంజ్ ఉంటుంది, సడన్ చేంజ్ ఉంటుంది. సో బిహేవియర్ ప్యాటర్న్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఎమోషనల్, గర్ల్స్లో అయితే ఎక్కువ ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి. సో కొంచెం స్కూల్స్లోని ఉండాలి ఆ కౌన్సిలింగ్ సెషన్స్. వాట్ ఈస్ ప్యూబర్టీ, వాట్ ఈస్ అ మెన్స్ట్రల్ సైకిల్, ఎట్లా ఉంటుంది. సో దే హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది స్కూల్స్లో కూడా చెప్పాలి అండ్ పేరెంట్స్ కూడా కౌన్సిల్ చేయాలి. సో దే విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అదర్వైజ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సడన్లీ అట్ 9 or 10, దే ఆర్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్. సో అది వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది. ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ, ఆ చేంజెస్ కానీ, ఆ బాడీ చేంజెస్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సో ఇవన్నీ వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సో డెఫినెట్గా అది స్కూల్స్లోని పేరెంట్స్ కూడా ఆ కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో 9-10 years అంటే ఇట్స్ నాట్ ఈవెన్ టీనేజ్. అండ్ అంటే ఇప్పుడు వెన్ దే కమ్ టు టీనేజ్, అప్పటికే దే అంటే అది ప్యూబర్టీ వచ్చిన ఒక 2-3 years అయిపోయి ఉంటుంది. అండ్ దెన్ అంటే టీనేజ్ ఇస్ అ టైమ్ వేర్ అ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ దే ట్రై టు టేక్ అ రాంగ్ స్టెప్. సో హౌ ఇస్ ఇట్ దట్ యూ కెన్ కౌన్సిల్ ద పేరెంట్స్ or educate the parents and tell them that this is అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల ఇలాగ అయ్యింది, or how will you counsel the child? అది ఇప్పుడు 4th-5thలో ఇలాగా పీరియడ్ స్టార్ట్ అవ్వడం అన్నది డెఫినెట్గా తీసుకోలేరు వాళ్ళు.
సో దానికి ఇంకా ముందుగానే మనం ఈ యాక్టివిటీస్ అలవాటు చేయాలి. స్పోర్ట్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ అలవాటు చేసి ఆ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ అంటే తక్కువ వెయిట్ ఉన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా ఈ చేంజెస్ అన్నది వస్తాయి. సో డెఫినెట్గా స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో యాక్టివిటీ, వాళ్ళు ఏం తింటున్నారు, సో ఈ జంక్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్, అట్లాంటి ఎక్సెస్ క్యాలరీస్ ఇవన్నీ కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. రెండవది, మనం ఎంత చేసినా ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా వస్తూ ఉంటాయి. సో దీనికి మనం స్కూల్స్లో కానీ టీచర్స్ దే హ్యావ్ టు టెల్ అబౌట్ అంటే ఏమేమి చేంజెస్ వస్తాయి, బాడీలో ఏం వస్తాయి, ఆ మెన్స్ట్రల్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కౌన్సిలింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మదర్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్. సో షీ హ్యాస్ టు టెల్ ఎవ్రీథింగ్. సో ఇట్లా ఉంటుంది, సో అంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఇట్లా ఉంటుంది, బాడీ చేంజెస్ ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఆ ఫేజ్ని ఈజీగా దాటగలుగుతారు. అంటే నేను వాట్ ఐ సా ఇస్ ఒకసారి స్కూల్లోనే మా ఫ్రెండ్కి ఇలాగా లైక్ షీ గాట్ అ ఫస్ట్ పీరియడ్ స్కూల్లోనే అప్పుడు తనకి అంటే షీజ్ లైక్ అయ్యో ఏదో అయిపోయింది. షీ లైక్ హర్ మామ్ డిడ్ టెల్ హర్ ఇలా అవుతుందని షీ నో అవేర్నెస్, అస్సలు ఏం ఐడియా లేదు. అండ్ షీ ఫెల్ట్ లైక్ ఇట్స్ సచ్ అన్ ఇన్సల్ట్, ఐఎమ్ బ్లేమ్డ్ ఆన్ దిస్, ఇంట్లో వెళ్ళి ఏం చెప్తాను అని. అలాగా ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్. అంటే ఆ మినిమం అంటే ఇలా వస్తుంది అని అట్లీస్ట్ మామ్ అట్లీస్ట్ చెప్తే లైక్ ఇలాగ అవుతుంది, ఇలా అయినప్పుడు టెల్ మీ అని ఏదైనా అలా చెప్తే దెన్ దే ఫీల్ ఓకే దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐఎమ్ కర్స్డ్ అనుకుంటారు కొన్నిసార్లు. ఎవ్రీవన్ విల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ అని మనం కౌన్సిల్ చేయగలిగితే మనం చాలా అంటే అమ్మాయిల్లో చేంజ్ ఉంటుంది ప్యూబర్టీలో అని చాలా మాట్లాడుతాం, కానీ అబ్బాయిల్లో కూడా ఏంటి అంత చేంజ్, డూ దే ఆల్సో గో త్రూ మెంటల్ టోల్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్? డెఫినెట్గా అమ్మాయిల్లో ఏముంటుందో అబ్బాయిల్లో కూడా అదే ఉంటుంది. వాళ్ళు కూడా సడన్ గా బాడీ చేంజెస్, హైట్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది, సడన్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది, ఈ బియర్డ్ కానీ ముష్ కానీ చేంజెస్ వస్తాయి, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఈ మూడ్ చేంజెస్ అన్ని వాళ్ళలో కూడా ఉంటాయి. సో వాళ్ళు is there any doctor they can consult, like ఇప్పుడు మన గర్ల్స్ కి అయితే గైనకాలజిస్ట్ ఉంటారు, పీడియాట్రిషియన్ కలవచ్చు, ఇంకా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ ని కలవచ్చు. సో అది కూడా ఇదే. సో స్కూల్స్ లో దాని గురించి కొంచెం ఎడ్యుకేట్ ద బాయ్స్ యాజ్ వెల్. సో అప్పుడు ఇంకా ఇష్యూస్ ఉండవు. సో డెఫినెట్లీ గర్ల్స్ కి డెఫినెట్గా టఫ్ when compared to the boys. yes and periods రావడం generally first period I don't think it is so much painful, అంటే పెయిన్ వచ్చి క్రాంప్స్ వచ్చి అలాగా, బట్ ఈవెన్చువలీ పీరియడ్స్ అంటేనే అదొక అయ్యో ఎందుకు నాకు ఎవ్రీ మంత్ ఇలాగా క్రాంప్స్ పెయిన్ ఫీల్ అవ్వాలి 5-6 days ఇంకా అలా బెడ్ మీదే ఉండాలి అని ఆల్ ఉంటుంది. ఇస్ పీరియడ్ పెయిన్ కామన్? మినిమల్ పెయిన్ ఈజ్ కామన్. అంటే ఆ క్రాంప్స్ అన్నది పీరియడ్ వచ్చేటప్పుడు Day 1 Day 2 కొంచెం పెయిన్ ఉంటుంది, ఆ మెన్స్ట్రల్ క్రాంప్స్ అన్నది ఇట్స్ కామన్. బట్ ఎక్కువ పెయిన్ అన్నది ఉంటే కనుక డెఫినెట్గా మనం ఒకసారి చూసుకోవాలి. అది ఇట్ మే బీ బికాజ్ ఆఫ్ ఏదైనా ఎండోమెట్రియోసిస్ కానీ, లేకపోతే ఇంకేమైనా యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అది మనం రూల్ అవుట్ చేసుకోవాలి పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో మినిమల్ పెయిన్ ఇస్ వెరీ కామన్. సో అంటే ఈ పెయిన్ అనేది కామన్, మూడ్ స్వింగ్స్ ఆర్ ఆల్సో కామన్. అండ్ ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ప్యూబర్టీ ఫస్ట్ పీరియడ్ నుంచి మళ్ళీ అవి రెగ్యులర్ అయ్యేసరికి కొంతమందిలో 2 to 4 years పడుతుంది. సో దానికి ఏం కంగారు పడక్కర్లేదు. సో సైకిల్స్ విల్ బి ఇర్రెగ్యులర్ ఫర్ సమ్ పీపుల్. ఒకవేళ ఎప్పుడైనా హెవీ బ్లీడింగ్ విచ్ కాజెస్ ఎనీమియా, అంటే HB లో అయిపోయి వీక్నెస్, ఈజీగా అలసిపోవటము, సో అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. నేను చాలామంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తూ ఉంటాను. వాళ్ళని చాలామంది అడిగారు, ఎస్పెషలీ విమెన్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్. వాళ్ళని అడిగినప్పుడు హౌ డూ యూ మేనేజ్ యువర్ పీరియడ్స్ అని అవన్నీ అడిగితే లైక్ దట్ ఈస్ ద టైమ్ వెన్ ఐ గెట్ ఎక్స్ట్రా ఎనర్జీ, లోపల నుంచి ఐ ఫీల్ సో లైక్ మాస్క్యులినిటీ, అది ఏదో అలాగంటారు, చాలా ఎనర్జీ వస్తుంది, ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ డే అని అంటారు. కానీ ఆన్ ద కాంట్రరీ నార్మల్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేకపోతే నార్మల్ స్కూల్ దే కాంట్ ఈవెన్ కమ్ అవుట్ ఆఫ్ ద బెడ్. అంటే
అక్క అటువైపు విమెన్ కి అంత ఈజీగా, ఇక్కడ ఇంత కష్టంగా, అంత డ్రాస్టిక్ చేంజ్ It's more of psychological. అంటే You have to be strong mentally, as well as physically also. Physical strength ఎంత ఇంపార్టెంటో మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దట్ స్పోర్ట్స్ గర్ల్ ఆ స్టేజ్కి వెళ్ళిందంటేనే షీఈస్ డెఫినెట్లీ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్. సో ఇట్స్ దేర్ ఇన్ హర్ మైండ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను వీక్గా ఉన్నాను, ఈరోజు వీక్గా ఉన్నాను, నేను స్కూల్కి వెళ్ళకూడదు, అది మనం ఆల్రెడీ ఫీల్ అవుతా ఉంటే అట్లనే అనిపిస్తుంది. లేదు, ఐఎమ్ ఎనర్జెటిక్ టుడే, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ గో ఫర్ ద స్పోర్ట్స్ యాక్టివిటీకి వెళ్ళగలను అంటే అలానే ఉంటుంది. అదే హౌ యూ థింక్ ఎస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మెంటలీ మనం ఫిక్స్ అయ్యాము, ఈ రోజు వీ హ్యావ్ టు డూ దిస్, వీ హ్యావ్ టు గెట్ అప్, గో టు కాలేజ్, గో టు స్కూల్, వీ హ్యావ్ టు డూ ద వర్క్ అని అంటే దెన్ నథింగ్ విల్ స్టాప్ యూ. ఎస్, నో పెయిన్, నథింగ్ విల్ స్టాప్ యూ. Yeah. If you have pain, definitely you can take a tablet and go. And it's very common. కొంతమందికి menstrual cramps ఎక్కువ ఉంటాయి. Generally we suggest మెఫ్టాల్ స్పాస్ or some spasmodic, antispasmodic కానీ tablet చాలా మంది దాంట్లో కూడా దే సే దట్ ఇది ఎక్కువ వేసుకుంటే ఫ్యూచర్ లో ఇబ్బందులు వస్తాయి When అని. you అంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, క్రామ్స్ ఎక్కువ ఉన్నాయంటే నో నీడ్ టు సఫర్. ఈవెన్ కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు హాఫ్ టాబ్లెట్ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఫుల్ టాబ్లెట్స్. దిస్ నో హార్మ్. ఓకే, సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ యూ కెన్ టేక్. అంటే కానీ బట్ పీపుల్ హ్యావ్ దట్ కి ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుందేమో, చాలా ఎక్కువ. ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది అవ్వదు. ఇట్స్ లైక్ ఇట్ వర్క్స్ ఫర్ 6 to 8 hours కదా. అంతే. సో ఈవెన్ విత్ ద టాబ్లెట్ But sometimes people think we're getting addicted to the tablet, maybe a lot. It's not that, and when it is needed you can take. Okay. Period pain బాగా ఉన్నప్పుడు ప్లీజ్ Yeah, you can consult a gynecologist and take a tablet. రొటీన్ గా ఎక్కడో చూసేసి ఫార్మసీకి వెళ్ళి తెచ్చుకోవటం కాకుండా డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ కన్సల్టేషన్. సో అది ఎలా యూజ్ అవుతుందంటే, సో అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ నార్మలా లేకపోతే ఇంకేదైనా థైరాయిడ్ అట్లాంటివి కూడా ఒకసారి చూస్తాము. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేయించుకొని సో ఈ టాబ్లెట్ యూస్ చేసుకోవచ్చు. ఊరికే అట్లా వితౌట్ కన్సల్టేషన్ ఎప్పుడు ఏది మెడిసిన్ వాడకూడదు. కన్సల్ట్ డాక్టర్. అంటే ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వెన్ ద గర్ల్ హెట్స్ ప్యూబర్టీ ఫస్ట్ పీరియడ్ అయిన తర్వాత, ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు విజిట్ అ గైనకాలజిస్ట్ ఫర్ ఎవ్రీ గర్ల్, లైక్ నాట్ ఫర్ ఎవ్రీ గర్ల్. సో డెఫినెట్గా ఇలాగ పెయిన్ఫుల్ సైకిల్స్ ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ బ్లీడింగ్ విత్ మోర్ క్లాట్స్, సో అట్లాగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు డెఫినెట్గా కన్సల్ట్ చేయాలి. మీరు చాలా మంది గర్ల్స్ని ట్రీట్ చేసి ఉంటారు, విమెన్ని ట్రీట్ చేసి ఉంటారు. హ్యావ్ యూ సీన్ ఎనీ రేర్ కేస్ ఆర్ వెన్ దే హిట్ ప్యూబర్టీ, రేర్ కేస్ స్టార్టింగ్లో? ఇట్లా రేర్ అన్నట్లు ఏమి ఉండదు. సో కొంతమంది టాలరెన్స్ డిపెండ్స్, అంటే కొంతమంది హెచ్బి 9-10 అయినా చాలా వీక్గా చాలా వీక్గా ఫీల్ అవుతారు. కొందరు ఈవెన్ 4-5కి ఫిట్గా వచ్చి కూర్చుంటారు. సో అలా చాలా సందర్భాల్లో గర్ల్స్, నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు. సో ఈ హెవీ బ్లీడింగ్ అయినా ఏమైనా కొంచెం ఇంట్లో చెప్పరు కొంతమంది. సో ఈవెన్ 4-3 హెచ్బితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఇమీడియట్ అడ్మిట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసి సో అట్లాగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో వెన్ యూ హ్యావ్ మోర్ బ్లీడింగ్ or clots which is more than a lemon size or something, so you have to consult a gynecologist. Mothers కూడా గర్ల్స్ మీద ఒక వాచ్ ఉండాలి. అంటే వీళ్ళ సైకిల్స్ ఎట్లా వస్తున్నాయి, ఎన్ని ప్యాడ్స్ వాడుతున్నారు, క్లాట్స్ ఏమైనా వస్తున్నా వాళ్ళని కొంచెం ఇంటరాక్ట్ అవుతే కనుక, ఇఫ్ దట్ ఈస్ ఎ ప్రాబ్లమేటిక్, కొంచెం పేల్గా కనిపించినా లేకపోతే ఊరికే ఆయాసపడినా, దేనికైనా ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ అట్లా వెళ్ళాలి అంటే కొంచెం వెళ్ళలేకపోయినా, సో అట్లాంటి ఏమన్నా బెటర్ కన్సల్ట్ గైనకాలజిస్ట్. ఓకే, అంటే క్లాత్స్ అంటే వెన్ దే బ్లీడ్, అది క్లాట్ కొంతమందికి చిన్న చిన్న క్లాట్స్ ఇస్ నార్మల్, వెన్ ఇస్ ద క్లాట్ సైజ్ ఇస్ బిగ్, హెచ్బి డ్రాప్ అవుతా ఉంటుంది కదా. సో అది బ్లీడింగ్ కూడా 3 to 5 days కాకుండా ఇంకా కొంతమందికి 10 days 15 days అయిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే. అంటే హెవీ బ్లీడింగ్ అంటున్నారు, అంటే నార్మల్, వాట్ ఈస్ ద నార్మల్? జనరలీ ఇట్ డిపెండ్స్ అపాన్ హైజీన్. డైలీ 3 to 4 pads is a normal thing.
సో క్లాట్స్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మోర్ దెన్ ఎ లెమన్ సైజ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్యాడ్సా, మెన్స్ట్రల్ కప్పా, లేకపోతే ట్యాంపోన్సా, ఇలాంటివి చాలా ఉన్నాయి డౌట్స్ చాలా. వస్తాయి. Yeah. సో ఏదైనా వాడచ్చు మీ కంఫర్ట్ బట్టి. మెన్స్ట్రల్ కప్ ఈస్ మోర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. సో అది వాడటం ఎలాగో తెలిస్తే, సో దట్స్ ఎ గుడ్ చాయిస్. అండ్ ట్యాంపూన్స్కి వచ్చేసరికి సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి, అదర్వైజ్ ఈ మెన్స్ట్రల్ కప్ అయినా ట్యాంపూన్స్ అయినా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా 4 to 6 hours అయినప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. సో యాజ్ పర్ యువర్ కంఫర్ట్ అన్నీ మంచివే. సో అదే అంటే అందరూ మెన్స్ట్రల్ కప్ అని చాలా ఇట్స్ లైక్ ఎకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ eco-friendly. ఎఫెక్టివ్ కదా. Yeah. సో దట్స్ ఎ గుడ్ చాయిస్ వెన్ ఇట్ ఈస్ యూస్డ్ కరెక్ట్లీ. ఇప్పుడు నౌ విల్ గో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద విమెన్స్ లైఫ్. ఒక ప్యూబర్టీ అయిపోయింది, నౌ దే ఫిట్ ద ప్యూబర్టీ 2, 3, 4, 5 years అవుతున్నాయి, దే గెటింగ్ పీరియడ్స్ అండ్ ఆల్. నౌ సడన్లీ దే కమ్ అప్ విత్ దిస్ ఇష్యూ కాల్ PCOS, PCOD, and that is like a lot of women are going through, especially college age లో ఉన్న పిల్లలకి. కానీ సడన్లీ అంటే వాట్ ఇస్ ఇట్ అని అడిగితే దే సే ఇట్ ఆర్ దే డోంట్ సే ఇట్, బట్ సడన్లీ వి సీ దట్ చేంజెస్ హ్యాపెనింగ్ వాళ్ళ బాడీలో. ఇర్రెగ్యులర్ అంటారు, పెయిన్ అంటారు, అది పేరు చెప్తారు, నాకేం అర్థం కావట్లేదు. అలా చాలా మందికి చూశాను. బట్ ఇది వరకు అలా ఉండేది కాదు, బట్ దీస్ డేస్ చాలా అవుతున్నాయి. ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతుంది. What is 5 to PCOS? 10%, even more girls are experiencing the same problem. So that is again because of the lifestyle, food habits and family history, genetic కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో అంటే మదర్ కి అలాగా ఇష్యూస్ ఉంటే చైల్డ్ డెఫినెట్ గా ఫ్యామిలియల్ గా కూడా ఉంటుంది. అండ్ సో మల్టీ ఫ్యాక్టోరియల్, అదొకటే అని కాదు. సో వీళ్ళకి ఏముంటుందంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్, యాక్నే అంటే పింపుల్స్, అంటే నెక్ డార్క్నెస్, హెయిర్, సో కొంచెం ఒబేసిటీ, సో ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం ఒకసారి అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఉందా లేదా అన్నది తెలుస్తుంది. డెఫినెట్గా పీసీఓ ఉన్నా కూడా మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇట్స్ అగైన్ ద ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటా, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటా, లో కార్బ్ డైట్ అట్లా తీసుకుంటే కనుక అది అసలు ఇష్యూనే కాదు ఎనీ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్. సో చాలా మంది నాకు పీసీఓ ఉంది అని చాలా కంగారు పడిపోతా వస్తూ ఉంటారు. ఇట్స్ నాట్, ఐ మీన్ డెఫినెట్లీ మనం దాన్ని అడ్రస్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం కంగారు పడిపోక్కర్లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఈస్ లైక్ మోర్ దెన్ సఫిషియంట్. నేను కామన్గా ఏం చూస్తున్నానంటే లైక్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల దే గాట్ PCOS అని. దీని వల్ల ఓవర్ వెయిట్ అంటే వాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది వెయిట్. కాకపోతే ఈ వెయిట్ పెరిగే కొలది పీసీఓ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, యాక్నే ఇంకా ఎక్కువ అవటం కానీ, డార్క్ నెక్, ఇదంతా వెయిట్ పెరిగే కొలది ఆ చేంజెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో వెయిట్ తగ్గినప్పుడు మళ్ళీ నార్మల్కి వస్తూ ఉంటాయి. సో ఏమనుకుంటారు, వెయిట్ పెరగడం వల్ల నాకు పీసీఓ వచ్చింది అనుకుంటారు. అట్లా కాదు, పీసీఓ ఉన్నప్పుడు వెయిట్ పెరిగితే దానివల్ల వచ్చిన ఎఫెక్ట్స్ పెరుగుతాయి. క్లారిటీ. అదే సో అంటే బేసిక్ సొల్యూషన్ ఏంటంటే వెయిట్ తగ్గండి, అన్ని ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. 5 to 10% వెయిట్ లాస్ చెప్తాము. 5 to 10% వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి, పింపుల్స్ తగ్గుతాయి, డార్క్నెస్ తగ్గుతాయి, ఆ హెయిర్, అబ్నార్మల్ హెయిర్ ఆన్ ద ఫేస్, ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి. సో కంటిన్యూస్గా వాళ్ళు చేయాల్సింది డైలీ యాక్టివిటీ. సో ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్, ఏదైనా అవ్వచ్చు, అది యోగా అవ్వచ్చు, జిమ్, స్పోర్ట్స్, ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఫైన్. అండ్ లో కార్బ్ డైట్. మేడం, ఈ పీరియడ్స్ అప్పుడు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడతాం. అంటే ఎలాంటి ఫుడ్ తింటే, లైక్ ఎస్పెషలీ మనం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళం పికిల్స్ తింటే స్పైస్ ఉంటుంది, దానివల్ల పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. లేదా బయట ఫాస్ట్ ఫుడ్ ఎలా తింటే కొంచెం డిలే అవ్వడం పీరియడ్స్, అలాగేదో అవుతుంది. లైక్ అంటే ఫుడ్ బట్టి చాలా చేంజెస్ అయితే అవుతాయి పీరియడ్స్ డేట్స్ చూస్తే. అంటే ఎలాంటి సూపర్ ఫుడ్ మీరు సజెస్ట్ చేస్తారు టు
అంటే ఆ పీరియడ్ పెయిన్ రాకుండా ఉండడానికి. ఇట్లా ఏం సూపర్ ఫుడ్స్ ఏమి ఉండవు. అవునా? ఈ అయ్యో! రోజు సూపర్ ఫుడ్ తినేస్తే రేపు పెయిన్ లేని సైకిల్ ఏం వచ్చేదు. బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు తినే ఫుడ్లో మోర్ గ్రీన్స్ అంటే మోర్ వెజిటబుల్స్ అండ్ మోర్ ఫ్రూట్స్ అట్లా చూసుకొని లో కార్బ్స్ ఉండాలి. సో అట్లా ఇట్స్ నాట్ లైక్ ఈ రోజు రేపు తినేస్తే నెక్స్ట్ డే సైకిల్ నార్మల్ అవుతుంది కాదు. ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ థింగ్. రోజు మీరు తినే ఫుడ్లో లో కార్బ్స్ ఉండాలి, హై ఫైబర్ ఉండాలి, హై ప్రోటీన్ ఉండాలి, హెల్దీ మరి ఫ్యాట్స్. వెజిటేరియన్ ఫుడ్ లో హై ప్రోటీన్ ఎలాగో ఎందుకుండో ఇప్పుడు మోర్ పనీర్ పన్నీర్ కానీ కానీ. సో నట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీన్స్ ఇవన్నీ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రాస్మా ఉంటుంది, ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి కదా. So, madam మేబీ అన్నారు, వెన్ కంపేర్ టు ద నాన్ వెజిటేరియన్స్ డెఫినెట్ గా ఇలా కొంచెం టఫే, బట్ దే కెన్ ఆల్సో హ్యావ్ సో మేడం అంటున్నారు సూపర్ ఫుడ్ అంటూ ఏం లేదు, మంచిగా తినండి అని మంచిగా అంటున్నారు. తినండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా స్పోర్ట్స్ మీ డైలీ రొటీన్లో అలవాటు చేసుకోవాలి. ఏది సూపర్ ఫుడ్ సూపర్ థింగ్స్ ఏమి ఉండవు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ నార్మల్ గా మంచిగా చక్కగా తినండి అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ అన్ని సెట్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఈ పీసీఓఎస్ పీసీఓడీస్ ఇవన్నీ వస్తున్నాయి. దీనివల్ల చాలా మంది అనుకుంటారు ఫ్యూచర్లో విమెన్స్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది, సంథింగ్ రిలేటెడ్ టు దాట్ అని అనుకుంటారు. ఇస్ ఇట్ రిలేటెడ్ దట్ వే? ఇట్స్ రిలేటెడ్ ఓన్లీ. సో ఈ పీసీఓఎస్లో నేను చెప్పాను కదా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అల్ట్రాసౌండ్లో కూడా పీసీఓ ప్యాటర్న్ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే కొంచెం ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో మామూలుగా ఎనీ లేడీలో జస్ట్ 14th డేకి అట్లా ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ అది ఫర్టిలైజ్ అయ్యాక దట్ కెన్ లీడ్ టు ఏ ప్రెగ్నెన్సీ. సో ఈ పీసీఓలో ఏంటంటే సో ఓవ్యులేషన్ డిలే అవ్వచ్చు, ఓవ్యులేషన్ లేట్ అవ్వచ్చు. సో వీళ్ళు ఈ వెయిట్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా కొంచెం కానీ వాళ్ళ బిఎంఐ కానీ ఎక్కువ అయినప్పుడు వెన్ దే ప్లాన్ ప్రెగ్నెన్సీ ఆ ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇట్ మే లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో అందుకే వాళ్ళు, నేను ఇందాక చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కానీ వాళ్ళు వెయిట్ కానీ మేనేజ్ చేస్తే కనుక వాళ్ళకి ఏ ఇష్యూ ఉండదు. ఈవెన్ ఆ 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ అనేది ఆ ఓవ్యులేషన్ నార్మల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా కన్సల్టెంట్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ కానీ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే ఓవ్యులేషన్ మెడికేషన్ అవసరం కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. ఓకే, సో దేర్ ఇస్ అ రిలేషన్ ఇప్పుడు టీనేజ్ ఆర్ 20s లో వచ్చిన పీసీఓఎస్ అలాగే ఏదైనా విమెన్ ఫేస్ అవుతే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఫర్టిలిటీ కొంచెం వెన్ దే ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ కొంచెం ఇబ్బంది పీసీఓడీలో ప్యూబర్టీ ఆ టైంలో ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్, యాక్నే ఇవి ఇష్యూస్ వస్తాయి. వెన్ యూ కమ్ టు 20, 30, 35 వెన్ యూఆర్ ప్లానింగ్ ఎ ప్రెగ్నెన్సీ అక్కడ కొంచెం ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ డిస్టర్బెన్సు, ఇన్ఫర్టిలిటీ ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 40s, 50sలో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటాం, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఈ హార్ట్ డిసీజెస్ కానీ అట్లా ఆ రిస్క్ కొంచెం మామూలు కంటే ఎక్కువ ఉంటుంది. సో ద ఓన్లీ ప్రికాషన్ దే కెన్ టేక్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో మంచి ఫుడ్, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి వీలుంటుంది. అంటే ఒక్కసారి అప్పుడెప్పుడో టీనేజ్లో వచ్చిన ఒక్క చిన్న ఇర్రెగ్యులర్ టైం వెన్ దే డెంట్ గెట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల అది ఫ్యూచర్లో అంటే అది ఇర్రెగ్యులర్ వచ్చి ఆగిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి ఎఫెక్ట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీసీఓడి అని చెప్పవసరం లేదు. మామూలుగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వేరే సందర్భాల్లో కూడా ఉండొచ్చు. థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఉండొచ్చు, వేరే హార్మోనల్ కాజెస్ వల్ల కూడా ఉండొచ్చు, ఓవర్ వెయిట్ వల్ల ఉండొచ్చు, ఒబేసిటీ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే పీసీఓడి అని అనుకోక్కర్లేదు. సో వెన్ యూ డయాగ్నోసిస్ పీసీఓడి ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా వరి అవసరం లేదు. సో ఈ చేంజెస్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే అది అనుకోక్కర్లేదు. పీసీఓడిలో వన్ ఆఫ్ ద కంప్లైంట్ ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్. ఓకే, సో ఇంకా మిగతా అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసి అల్ట్రాసౌండ్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండాలి,
ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండాలి, హిర్సిటిజం అంటాం, ఫేషియల్ హెయిర్, నెక్ థిక్నెస్, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉన్నప్పుడు పిసిఓడి అంటాం. దెన్ యూ కెన్ కమ్ టు అ కంక్లూజన్. యా, పీరియడ్స్ ఫస్ట్ పీరియడ్ వచ్చాక నెక్స్ట్ 2-3 years చాలా మంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్ రాదు. దట్ ఈస్ కామన్ ఓన్లీ. కొన్నిసార్లు ఆ గ్యాప్ కూడా మనం 28 days 30 days అలా మనం చదువుకుంది టెక్స్ట్ బుక్ ప్రకారం, కానీ కొన్నిసార్లు అది 45 days ఇస్ కామన్ ఫర్ సమ్ పీపుల్. ఇస్ దట్ ఓకే? దట్ ఈస్ ఓకే. జస్ట్ కాకపోతే ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ కానీ ఈ వెయిట్ బిఎంఐ ఎలా ఉంది ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఇవేమి లేకపోతే దట్ ఈస్ ఓకే. అంటే అండర్ వెయిట్ ఉండడం కూడా ఒక ప్రాబ్లం. అండర్ వెయిట్ లో ఉన్న వెయిట్ బాగా బిఎంఐ తక్కువ ఉన్న లో బిఎంఐ లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవి ఉంటాయి. సో ఎప్పుడైనా వెయిట్ అన్నది కరెక్ట్ గా ఆప్టిమల్ గా ఉండాలి. అండర్ వెయిట్ ఉన్నా కూడా అండర్ వెయిట్ ఉన్న పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓవర్ వెయిట్ ఉన్న పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇది వరకు అంటే ఇట్ వాజంట్, అంటే ఈ ప్రాబ్లమ్స్ అంతగా చూసే వాళ్ళం కాదు అనుకుంటా. ఇప్పుడు ఇంకా లైఫ్ స్టైల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వచ్చేసరికి మారిపోతున్నాయి. అందుకు ఇంకా ఇది బాగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, ఇవన్నీ. ఎస్ మేడం, ఈ మధ్య చాలా వింటున్నాను హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు, టు ప్రివెంట్ సర్టన్ క్యాన్సర్స్ ఇన్ గర్ల్స్. సో అది వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు టేక్ దట్ అండ్ ఇస్ ఇట్ వెరీ నెసెసరీ? ఎవ్రీబడి షుడ్ టేక్ దట్, ఐ మీన్ గర్ల్స్. యా, డెఫినెట్లీ ఇట్ ఇస్ నెసెసరీ. సో 9 to 14 years మధ్యలో తీసుకుంటే బెటర్. సో జనరలీ 9 years నుంచి 45 years దాకా తీసుకోవచ్చు. బట్ మోర్ ఎఫెక్టివ్గా ఉండాలంటే బిఫోర్ ఫస్ట్ ఎక్స్పోజర్ తీసుకుంటే బెటర్. సో ఐడియల్లీ 9 to 14 years మధ్యలో తీసుకుంటే ఈ వ్యాక్సిన్ చాలా ఉపయోగం ఉంటుంది. డెఫినెట్గా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. ఓకే, అంటే ప్రివెంట్స్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ జెనిటల్ వార్డ్స్ ఇలాంటి చాలా ఇష్యూస్ని ప్రివెంట్ చేస్తుంది. సో 9 to 14 మధ్యలో తీసుకుంటే 2 doses సరిపోతాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. ఓకే, అంటే ఇస్ ఇట్ రియల్లీ కంపల్సరీ? అంటే ఈ మధ్యనే కదా ఇలాంటి కొత్త వ్యాక్సిన్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఎందుకంటే అది కూడా బిఫోర్ ఫస్ట్ ఇంటర్కోర్స్ తీసుకుంటే దాన్ని అంటే బిఫోర్ ఫస్ట్ ఎక్స్పోజర్ తీసుకుంటే అది మోర్ ఎఫెక్టివ్. సో 100% తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. ఓకే, సో దెర్ ఈస్ ఎనఫ్ స్టడీ అబౌట్ దిస్. ఓకే, అండ్ గవర్నమెంట్ కూడా చాలా మందికి అది వ్యాక్సిన్ కొన్ని ప్లేసెస్ లో ఫ్రీగానే ఇస్తుంది. సో ఇట్స్ మ్యాండేటరీ. సో 2 doses తీసుకోవాలి. If it is between 9 to 14, 9 to 14 doses. And then in early 20s అలాగా 1 dose. Yeah, 3 doses. 3 doses. So 45 వరకు తీసుకోవచ్చు కానీ ఇట్స్ నాట్ మోర్ ఎఫెక్టివ్. సో అప్పుడు స్క్రీనింగ్ అన్నది పాప్స్మియర్ స్క్రీనింగ్ ఇలాంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బట్ వ్యాక్సిన్ ఎర్లీగా తీసుకోవటం బెటర్. ఓకే మేడం, నెక్స్ట్ ఫేజ్ women's life గురించి మాట్లాడతాం. when women try plans for pregnancy అని. సో medically what is the right age to get married and plan for pregnancy? Yeah, marriage right age అంటే it's a personal choice. So they have to mentally, physically, emotionally, financially stable గా ఉండాలి. సో ఇప్పుడు మ్యారేజ్ అంటే ఈ 4 things మీట్ అయిన తర్వాత చేసుకోవడమే బెటర్. సో ఇట్ విల్ బి ఎ హ్యాపీ మ్యారేజ్. సో ఐడియల్లీ బిట్వీన్ 25 to 30. అగైన్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. ఫర్టిలిటీకి వచ్చేసరికి డెఫినెట్గా ఏ వయసుగా ముచ్చట పెద్దవాళ్ళు చెప్పింది మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలి. యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డెఫినెట్లీ దాన్ని నేను కరెక్టే అని చెప్తాను. సో 25 to 30 years ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. అండ్ ఏమవుతుందంటే అట్ బర్త్డే మనకి కొన్ని అంటే 2-3 million eggs ఉంటాయి. సో ఎవ్రీ 14th day ఓవ్యులేట్ అవుతారు. సో 350 to 400 cycles మనం ఓవ్యులేట్ అవుతాం ఇన్ ఎనీ విమెన్స్ లైఫ్. సో ఈ 30 years తర్వాత 35 years తర్వాత ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది ర్యాపిడ్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావటం కొంచెం 35 తర్వాత కష్టం అవుతుంది. సో డెఫినెట్గా ఐడియలీ ఇట్ ఈస్ లైక్ 25 to 30 మధ్యలో ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎ వెరీ సేఫ్ థింగ్. ఈ మధ్యన ఇంకోటి వింటున్నాను ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్. ఐ థింక్ యూఆర్ an IVF స్పెషలిస్ట్. ఎగ్ ఫ్రీజింగ్ ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది. లాట్ ఆఫ్
ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళందరూ దే లైక్ ఐఎమ్ 30 నవ్ ఐ ఫ్రీజ్డ్ మై ఎగ్స్ అని ఇలా చాలా మంది అన్నారు. లైక్ ఇంత ట్రెండింగ్ అవుతుంది, like not our previous generation never heard of what this is ani. Like, is it really necessary for the lifestyle and the career choices the women are making, or is it like just a choice that if Yeah, you definitely it's a choice. It's not for all. అంటే కొంతమంది పర్టికులర్గా కొన్ని ఇఫ్ యూ డెఫినెట్లీ వాంట్ టు పోస్ట్పోన్ యువర్ కెరీర్, ఆర్ కొంతమంది ప్రొఫెషనల్గా ఇప్పుడు మోడల్స్ కానీ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు కెరీర్ కొంత పీరియడ్ వరకు ఐ మీన్ డెఫినెట్లీ దే వాంట్ టు డిలే ద ప్రెగ్నెన్సీ. అట్లా ఏదైనా కెరీర్ ఇష్యూస్ కానీ ఒక్కొక్కసారి క్యాన్సర్స్ ఉండొచ్చు, సో వాళ్ళు కూడా ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్ వల్ల ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది డ్రాప్ అవుతుంది, అంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకున్నప్పుడు సో ఓవేరియన్ రిజర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ ఫర్ దోస్ థెరపీస్ ముందే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. అండ్ ఎండోమెట్రియోసిస్ చాలా మందిలో ఇప్పుడు వింటున్నాము. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు కూడా ఇఫ్ దే వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ ఫర్ సమ్ టైమ్ డెఫినెట్గా వాళ్ళు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో యా, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ ఆప్షన్. అంటే ఇలా కెరీర్ ఓరియంటెడ్ విమెన్ కొన్ని పర్టికులర్ ప్రొఫెషన్స్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, ఎండోమెట్రియోసిస్ వీళ్ళందరిలో డెఫినెట్గా ఎగ్ ఫ్రీజింగ్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలా అని సో ఒకసారి ఎగ్ ఫ్రీజ్ చేసేసుకుంటే 100% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని కాదు, మళ్ళీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. నువ్వు ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రీజ్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో అది తెలుసుకోవటానికి డెఫినెట్గా టెస్ట్లు ఉంటాయి, అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు. ఏఎంహెచ్ అన్నది ఓవేరియన్ రిజర్వ్ తెలుస్తుంది మనకి, దాన్ని బట్టి మనము ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు అనేది డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో అది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్, బట్ నాట్ ఫర్ ఆల్. Okay, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. సో ఎవరికైతే ఉపయోగం ఉంటుందో, ఎవరికైతే కెరీర్ పరంగా అడ్డంకులు ఉన్నాయి లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. మరి ఆ ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు హ్యావ్ యూ సీన్ ఎనీ స్టోరీ లైక్ ఆ ఎగ్ ఫ్రీజింగ్ అయిన తర్వాత వెన్ దే ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆ బేబీస్ అదే నార్మల్ ఆర్ ఇదే మళ్ళీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అలాగేమైనా ఏముండదు, 100% నార్మల్. బట్ టు అచీవ్ ఏ ప్రెగ్నెన్సీ ఒక నెంబర్ ఆఫ్ ఎగ్స్ కొంచెం ఒక 15 to 20 ఉంటే ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. ఐవీఎఫ్లో లిమిటేషన్ ఇస్ సక్సెస్ రేట్. సో జనరలీ ఐవీఎఫ్ ఒక సైకిల్కి 40 to 50% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసేటప్పుడు కూడా కొంచెం యాడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు మీరు అన్నారు కదా క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ఉమెన్లో ఎక్కువ చూసేవి ఆ క్యాన్సర్సే. And as a gynecologist, can you do something that the women to prevent that cancer? యా, ఇందాక అనుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్స్కి హెచ్పివి వ్యాక్సిన్. సో ప్రివెంటివ్ థింగ్స్ ఇప్పుడు 25 to 45 ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాప్స్మియర్, రెండోది మ్యామోగ్రామ్ అంటాము, బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అట్లా కొన్ని టెస్ట్లు ఉంటాయి, అల్ట్రాసౌండ్ ఒకటి, ఓవేరియన్ క్యాన్సర్ తెలియటానికి. సో ఇట్లా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. సో అవి ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఆర్ ఒక్కొక్కసారి 2 yearsకి ఒకసారి ఈ టెస్ట్లు చేసుకుంటే డెఫినెట్గా ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి, ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ, వాళ్ళకి కొన్ని టెస్ట్స్ ఉంటాయి స్పెషల్గా, అవి చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ముందరే ఒకసారి చూసుకోవాలి. రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అన్ని రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అందరూ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఇంకొంచెం మోర్ కాషియస్గా ఉండాలి. అండ్ ఏమైనా అబ్నార్మల్గా ఏమైనా అనిపించినా జస్ట్ గో టు డాక్టర్, కన్సల్ట్. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో గబుక్కునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఎందుకో ఇష్టపడరు, చాలా బతికిస్తుంటారు. ఒక మూవీకి వెళ్ళాలంటే 3 hours టైం స్పెండ్ చేయాలా, సో ఏదైనా ఒక అవుటింగ్ వెళ్ళాలన్నా, ఒక డిన్నర్కి వెళ్ళాలన్నా, అదే వై డోంట్ గో ఫర్ ఏ హెల్త్ చెక్, అది చాలా ఇంపార్టెంట్ అది. సో డెఫినెట్గా హెల్త్ అన్నది
చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని నా ఉద్దేశం. డెఫినెట్గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కొన్ని డిసీజెస్ మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు, ముందుగానే ట్రీట్ చేయొచ్చు. సో అలాంటి ఆ, సందర్భాల్లో డెఫినెట్గా హెల్త్ చెక్స్ అన్నది చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు అంటే యూ హెవ్ సీన్ అ లాట్ ఆఫ్ కపుల్స్ కమింగ్ టు యూ అంటే సేయింగ్ దట్ అంటే జనరలీ విమెన్స్ ఇన్ఫర్టిలిటీ కానీ లేదా అంటే వాళ్ళు పిల్లలు కనలేరు ఆర్ సంథింగ్ ఇలాగ ఏమైనా ప్రాబ్లమ్స్ విమెన్లో ఏదైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ విమెనే బ్లేమ్ చేస్తారు నీదే ప్రాబ్లం అని. సెకండ్ ఏంటంటే ఇట్స్ కన్సిడర్ లైక్ ఎ టాబు. మాట్లాడరు, ఇంట్లో కూడా మాట్లాడరు, ఏదో ప్రాబ్లం ఉంది ఏదో నేబర్స్ అందరు ఇంకోలా అనుకోవడం. యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ a lot of Most couples of the time, social they stigma. don't talk about it. సో డెఫినెట్గా దే బ్లేమ్, డెఫినెట్గా But it's not always a women's problem kada. No, not always. Nowadays, 50% of the fertility issues are related to men. ఒకప్పుడు 30% ఉండింది, ఇప్పుడు ద ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ డ్రాస్టికల్లీ. సో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటంటే దట్ కెన్ బి బికాజ్ ఆఫ్ ఓవరీలో ఇష్యూ ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, యూట్రస్లో ఉండొచ్చు, మెన్లో ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 50% ఆఫ్ ద టైమ్ మెన్ కూడా దీన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫీమేల్ ప్రాబ్లం. సో అది ముందు అర్థం చేసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఒకప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరీర్లో ఎక్కువ ఫీమేల్ ఒక్కలే వచ్చేవాళ్ళు, ఇలా నాకు పిల్లలు లేరు, 2 years అయింది, 3 years అయింది, 10 years అయింది, ఒకసారి ముందు నన్ను చూడండి, అట్లా కాదు. సో ఇప్పుడు 50% మెన్ కంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇద్దరిని టెస్ట్ చేయాలి. సో అదర్వైజ్ ఇప్పుడు ప్రాబ్లం అక్కడ ఉంచుకొని మనం లేడీని ట్రీట్ చేస్తాం అనుకో, డెఫినెట్లీ ఇట్స్ ఎ వేస్ట్ అయిపోతుంది ట్రీట్మెంట్స్ అన్నీ. సో డెఫినెట్గా ఫర్టిలిటీకి వచ్చేటప్పుడు కపుల్ ఇద్దరు రావాలి, ఇద్దరు ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. వన్స్ డయాగ్నోస్ అయ్యాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఎంతో మందిని ట్రీట్ చేశారు, వాళ్ళకు హోప్ ఇచ్చారు. సో ఎనీ స్టోరీ, ఎనీ మిరాకిల్ దట్ యు హావ్ సీన్? చాలాసార్లు చూస్తుంటాము. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫర్టిలిటీ ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఫర్ కపుల్ యాజ్ వెల్ యాజ్ అ డాక్టర్. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి, పేషెంట్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రాగానే ట్రీట్మెంట్లో సక్సెస్ అయిపోవాలి, వచ్చిన నెలే కన్సీవ్ అయిపోవాలి అంటారు. సో జనరలీ అంటే ఆ లిమిటేషన్స్ అర్థం చేసుకోవాలి. న్యాచురల్గానే ఒక సైకిల్లో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే 8 to 10% ఆఫ్ ద కపుల్ కన్సీవ్ అవుతారు ఒక సైకిల్ ట్రై చేస్తే. సో ఈ నెల మ్యారేజ్ అయిందంటే నెక్స్ట్ వితౌట్ కాంట్రసెప్షన్ ట్రై చేసామంటే 8 to 10% ఆఫ్ ద కపుల్స్ కన్సీవ్ అవుతారు. సో 1 yearలో 80 to 90% కన్సీవ్ అవుతారు. సో ఆ 10 to 15% అన్నది కన్సీవ్ అవ్వలేరు. సో అప్పుడు మనం వాళ్ళకి ఏదైనా మనం టెస్ట్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ చేయాలి. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద లిమిటేషన్. ఈవెన్ ప్రొసీజర్స్లో కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఐయుఐలో కూడా ఒక సైకిల్లో 12% to 15% ఛాన్సెసే ఉంటాయి. అలాగే ఐవీఎఫ్లో 40 to 50% ఛాన్సెసే ఉంటాయి. సో వీ హ్యావ్ టు ట్రై మల్టిపుల్ సైకిల్స్. సో రాగానే టాబ్లెట్స్ ఇస్తే కన్సీవ్ అయిపోవటాలు అలా మిరాకిల్స్ జరిగిపోవు. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. అది ఎక్కడుంది ప్రాబ్లం, మేల్లో ఉందా, ఫీమేల్లో ఉందా, ఇద్దరిలోని ఉందా, సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. మీరు ఏదైనా ఒక మోస్ట్ ఆఫ్ దీస్ అంటే మీరు సాల్వ్ చేసేయగలరు ఆర్ దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ అనేవి ఎప్పుడైనా ఒక రేర్ కేస్ అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ మీరు చెప్పినట్టు ఏమి చూసారా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐవీఎఫ్లో కూడా ఒకసారి కాకపోయినా రెండోసారి మూడోసారి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఐవీఎఫ్లో 1 నుంచి 3 సైకిల్స్లో కన్సీవ్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే మనము మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ రాదు, వర్స్ట్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ. సో ఒక్కొక్కసారి అంటే మిరకల్స్ డూ హ్యాపెన్, అంటే ఎవ్రీ చైల్డ్ ఇస్ అ మిరకిల్. కాకపోతే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదేమో అనుకున్న సందర్భాల్లో వస్తుంది, 100% వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాదు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ నేచర్ అండ్ గాడ్. సో రెండు జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ అ ప్రాబబిలిటీ. డెఫినెట్గా ప్రాబబిలిటీ గేమ్. అంటే ట్రై చేస్తాం ఎంతవరకు అయితే మెడికల్గా విల్ ట్రై, బట్ అగైన్ నేచర్
అప్పుడప్పుడు అవుతాయి, మిరాకిల్స్ అవుతుంటాయి. డెఫినెట్గా. సో రీసెంట్గా నేను ఒక ఓవేరియన్ మ్యాలిగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ముందే ఫ్రీజ్ చేసుకుని వాళ్ళు రీసెంట్గా వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. షీ కన్సీవ్డ్ అండ్ నౌ షీ గాట్ ట్విన్స్. సో Wow. షీఈస్ వెరీ హ్యాపీ. అలాంటివి చేసేటప్పుడు డెఫినెట్గా మాకు కూడా ఐ మీన్ ఎంకరేజింగ్గా అనిపిస్తూ ఉంటాయి. సో మాకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్లా ఉంటాయి ఇలాంటి అవును. ట్రీట్మెంట్స్ సక్సెస్ అయినప్పుడు. ఒక్కొక్కసారి ఎంహెచ్ అని చెప్పాను కదా, జనరల్లీ ద వాల్యూ ఇస్ 2 to 4 ఉన్నప్పుడు ఇట్స్ నార్మల్ అంటాము. సో ఒక్కొక్కసారి 0.1, 0.2 ఉన్న వాళ్ళకి ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ పూల్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఒక కపుల్కి 2-3 ఎగ్స్ వచ్చినాయి. సో అట్లా 2 times చేసి అవి పూల్ చేసి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు షీ గాట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివర్డ్ రీసెంట్లీ ఇన్ కెనడా. సో అట్లా ఇలా కొంచెం ఛాలెంజింగ్ కేసెస్ ఎప్పుడూ ఉంటాయి. సో అవి సక్సెస్ అయినప్పుడు మాకు కూడా ఇంకా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎస్, కానీ ఇలాంటి ప్రొసీజర్స్లో కూడా గవర్నమెంట్ నుంచి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. అన్నీ చూసుకుంటూ యూ టు ఇది ఇలాంటి రెగ్యులేషన్స్ ఎలాగ ఉంటాయి? సో నవడేస్ యాక్ట్ లా అని ఉంది. సో ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ లా చెప్పాలి అంటే. సో ఐ మీన్ ఆ లా ప్రకారంగానే మనము ఏజ్ లిమిట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతా చేయాలి. అదే మనం చాలా న్యూస్లో కూడా చూస్తూ ఉంటాము, ఎక్కడో ఇవి ఫేక్ సెంటర్స్, ఫేక్ క్లినిక్స్ అని అలాగేవో వింటూ ఉంటాము. అంటే ద కపుల్ గెటింగ్ లైక్ అండ్ ఆల్సో ద ప్రొసీజర్ ఇస్ ఎక్స్పెన్సివ్. ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ టేక్స్ టైం. సెటప్ ఇస్ ఎక్స్పెన్సివ్. సో పర్మిషన్స్ ఉండాలి, చేసే డాక్టర్కి ఆ ట్రైనింగ్ ఉండాలి. సో అట్లా సర్టెన్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అంటే నాట్ ఎవ్రీవన్ కెన్ డూ ద procedure anamata. So they have to be trained and at the same time they have to get all the licenses. Legalities అన్ని చూసుకోవాలి. వాట్ ఈస్ ఇట్ అ కపుల్ అంటే వాళ్ళు మీ దగ్గరకి రావాలి, ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి అని అనుకునే దే హ్యావ్ అ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాబు నుంచి బయటకు రావాలి. బట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే నీడ్ టు లుక్ ఫర్ బిఫోర్ మీ దగ్గరకు వచ్చి? అంటే కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year ఆఫ్ అంటే ఏ కాంట్రసెప్షన్ వాడకుండా 1 year ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక దే హ్యావ్ టు కన్సల్ట్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్. సో దట్ ఈస్ 35 years దాటిన వాళ్ళు ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ లైక్ ఇందాక పిసిఓడి అన్న కదా, ఓవ్యులేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే కెన్ కన్సల్ట్ ఆఫ్టర్ 6 months. ఓకే, అక్కడ ఏజ్ ఇస్ ఇంపార్టెంట్. సో యూ సెడ్ ద రైట్ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్ మెడికలీ ఇస్ 25 to 30. And ilanti problems we mostly see in 35 above. 35 above ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ డిక్లైన్ ఉంటుంది ఓవరీ రిజర్వ్ లో. సో వాళ్ళు డిఫికల్టీస్ ఎక్కువ ఫేస్ చేస్తారు. దట్స్ వై ఐ టోల్డ్ 25 to 30 is the right time to get pregnant అని. If at all any issues ఉన్నప్పుడు ఎనీవే ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మేడం, ఇలాంటి రేర్ ఇన్సిడెంట్ కానీ లేదా ఒక అంటే అస్సలు ఇలా అనే అనుకోలేదు ఆర్ సచ్ రేర్ మెడికల్ సిచ్యువేషన్ కండిషన్స్ కానీ అలాంటివి కూడా చూసారా, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్? డెఫినెట్గా ఉంటాయి. సో ఇద్దరిలోనే ఉంటాయి టఫ్ కేసెస్. సో బాగా రిజర్వ్ తగ్గి బాగా అంటే ఎంబ్రియో క్వాలిటీ బాగాలేనప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఇంకా ఇలాగా క్యాన్సర్ సర్వైవర్స్ కానీ బాగా లో రిజర్వ్ కానీ మెన్లో అసలు స్పర్మ్సే ఉండవు, వాళ్ళలో మనం టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసి చేయటం, ఇలా అన్ని చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అట్లా రేర్ థింగ్స్ అనే కంటే డెఫినెట్గా చాలా సార్లు చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో మోస్ట్లీ ప్రాసెసే చాలా కష్టమైంది, దాంట్లో కూడా రేర్ కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మనం ఇండియాలో చాలా ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ ఇస్ కామన్. కొంతమందిలో యూట్రస్ లైనింగ్ అది సరిగ్గా రాదు, మనం రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఆ లైనింగ్ బాగున్నప్పుడు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. చాలా కపుల్కి చాలా పేషెన్స్ ఉండాలి, ఫైనాన్షియల్గా దే షుడ్ బి స్టేబుల్. సో అందుకే ఎప్పుడు కూడా బాగా అంటే 35-40 దాకా డిలే చేయకూడదు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి ఫస్ట్ టైం.
సారీ, జస్ట్ కిడింగ్. అల్టిమేట్ గా పేషెంట్, ఐ మీన్ కపుల్ ప్రెగ్నెన్సీ రావడం ఇట్స్ లైక్ ఇట్స్ జాయ్, ఇట్స్ హ్యాపీనెస్ ఫర్ అస్. ఇట్స్ నాట్ లైక్ బట్ అదే అనుకుంటున్నాను, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గా డిలే అయిన తర్వాత ఇలాంటి కాంప్లికేషన్స్ అండ్ ఆల్సో ప్రాసెసెస్ చాలా టైం టేకింగ్. ఒకటి, వాళ్ళు దే ఆర్ స్టక్ ఇన్ దిస్ స్టిగ్మా టాబూ, ఫ్యామిలీలో ఇంట్లో ఇంత. ఇంకోటి, బయటకు వచ్చాక వెన్ దే గో ఫర్ ఎ సెంటర్, దే ట్రై ప్రాసెస్ కూడా ఇట్ టేక్స్ మంత్స్ టు కన్సీవ్. ఫస్ట్ సైకిల్ అవ్వదు, సెకండ్ అలాగేదో మధ్యలో ఫెయిల్ అవ్వడం, మళ్ళీ తర్వాత సక్సెస్ అవుతుందో లేదో, దే గో త్రూ లాట్ కదా. సో హౌ డు కౌన్సిల్ దెమ్, లైక్ ఇంత మోటివేట్ ఎలా చేస్తే అవుతుంది అవుతుంది అని కదా. సో డెఫినెట్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, అది ఉన్నదే కదా. సో అందుకే మ్యారేజ్ ముందు కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ 1 yearలో కన్సీవ్ అవ్వనప్పుడు డెఫినెట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే హ్యావ్, అసలు ఎందుకు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం వెయిట్ చేయొచ్చా, వెయిట్ చేయకూడదా, ఐ మీన్ వెయిట్ చేస్తే ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ఫ్రీజింగ్కి వెళ్ళటం, లేకపోతే ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయా తెలుసుకొని చేసుకోవచ్చు. ఈవెన్ బిఫోర్ మ్యారేజే మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ తెలుసుకోవాలనుకోండి, డెఫినెట్గా ఏఎంహెచ్ఎన్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మీ రిజర్వ్ తెలుస్తుంది. అది కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇట్స్ ఎ సింపుల్ బ్లడ్ టెస్ట్ కదా, యూ విల్ నో యువర్ ఓవేరియన్ రిజర్వ్. సో బాగుంటే హ్యాపీలీ యూ కెన్ వెయిట్, అదర్వైజ్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ద ఆప్షన్స్. ఓకే, సో డెఫినెట్గా ఆ కౌన్సిలింగ్ కానీ ఆ కన్సల్టేషన్ కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నవ్ ఏ డేస్. సో దోస్ హూ వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ చేస్తే they'll definitely tell you the status of your fertility. So AMH బాగుంది, అంత బాగుంది, యూట్రస్ బాగుంది, ఓవ్యులేషన్ అంత నార్మల్గా జరుగుతుంది, సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా యూ కెన్ ఆల్వేస్ వెయిట్. సో అది ఒక కన్సల్టేషన్ తీసుకున్నాక, అడ్వైస్ తీసుకున్నాక చేస్తే బెటర్. లేదు, చాలా మంది ఏం చేస్తారు 35, 38 అలాగా గడిపేసి అప్పుడు వస్తారు. సో అప్పుడు రిజర్వ్ తక్కువ ఉంటుంది, మేల్లో ఇష్యూస్ ఉంటాయి, దీనికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, ఓవర్ వెయిట్ ఉంటారు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్ని మల్టిపుల్ కాజెస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో డెఫినెట్గా యంగర్ ఏజ్లో ఛాన్సెస్ డెఫినెట్గా బెటర్ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఈవెన్ ఐవీఎఫ్లో కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఐవీఎఫ్ ఇస్ నాట్ ఐ మీన్ సొల్యూషన్ ఫర్ ఆల్. అది కొంతమందికి అవసరం పడుతుంది. అలా అని ఐవీఎఫ్లో 100% ఛాన్సెస్ కూడా ఉండవు, దానికి ఉన్న లిమిటేషన్స్ దానికి ఉంటాయి. సో అక్కడ కూడా ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో మీరు ఒకసారి ఫర్టిలిటీ చెక్ చేసుకునే ఆ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఎలా అయితే హెల్త్ చెక్స్ చేసుకుంటామో ఇది ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా తెలుసుకున్నారనుకోండి, యూ కెన్ ప్లాన్ యువర్ లైఫ్ బెటర్ కదా. సో ఇట్స్ అ సింపుల్ టెస్ట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్, 1 hour టైం మీరు ఇవ్వగలిగితే సో యూ కెన్ నో యువర్ ఫర్టిలిటీ పొటెన్షియల్. అది కూడా. అండ్ ఆల్సో 1 year ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఇఫ్ యూ థింక్ కన్సీవ్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు కూడా ఒకసారి యూ కెన్ డూ అ చెక్. అండ్ అది కూడా వీ హ్యావ్, ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. వెరీ సింపుల్ టెస్ట్. దీనివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్స్ అవసరం అయినా కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. సో డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకునేటప్పుడు యూ కెన్ ప్లాన్ బెటర్. అదే పక్కన వాళ్ళు నాకు 10 years తర్వాత వచ్చింది, మా ఇంకెవరికో మా ఫ్యామిలీలో మా అమ్మకి 15 ఏళ్ళ తర్వాత పుట్టారు, అట్లా అనుకోకూడదు. సో యూ హ్యావ్ టు నో యువర్ కండిషన్ ఫస్ట్. సో అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్యూస్ ఉంటాయి కదా. మీకు ఎగ్స్ తక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొకరికి మెయిల్లో ఇష్యూ ఉండొచ్చు. అట్లా మనం వాళ్ళకి అలా అయింది కదా అని చాలా మంది అదే మా పక్కన వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఇప్పుడు 10 years తర్వాత వచ్చిందంట అంటే అట్లా మీరు కూడా వెయిట్ చేస్తే ఎట్లా, మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుంది కదా అట్లా. సో మా అమ్మకి 10 years తర్వాత అంటే అట్లా అనుకోవటానికి లేదు. సో మీరు డెఫినెట్గా అడ్వైస్ తీసుకుంటే బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్సో వాళ్ళ ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్స్ వేరు, మంది వేరు, వాళ్ళ జనరేషన్ వేరు, ఇప్పుడున్న కండిషన్స్ వేరు కదా. ఇప్పుడు ఫుడ్ కూడా వేరు, ఫుడ్ హ్యాబిట్స్, వెయిట్, అదే ఒబేసిటీ ఇష్యూస్ అవన్నీ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ. మేడం, కొన్నిసార్లు వి సీ దట్ విమెన్లో ఫైబ్రాయిడ్స్
ఇలాంటివి కూడా వస్తాయి. క్యాన్సర్ ఇదైతే ఓకే, క్యాన్సర్ అని తెలుసు. ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా దే డోంట్ కన్సీవ్. సో వాట్ ఈస్ ఫైబ్రాయిడ్ అండ్ సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అగైన్ ద నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ సైజ్ బట్టి అండ్ లొకేషన్ బట్టి ఉంటుంది. సో ఫైబ్రాయిడ్ ఉందని కానీ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. సో అది యూట్రస్లో ఏ లొకేషన్లో ఉంది, ఎంత సైజ్ ఉంది, నెంబర్ బట్టి కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మేము స్కాన్ చేసిన తర్వాత అది జస్ట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ లొకేషన్ పెద్ద ప్రాబ్లం లేనప్పుడు దాన్ని ట్రీట్ చేయము, డైరెక్ట్గా ట్రీట్మెంట్స్కి వెళ్తాము. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్, ఆ లొకేషన్ బేబీ ఎక్కడ ఇంప్లాంట్ అవుతుందో దానికి క్లోజ్గా ఉంది, అట్లా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నప్పుడు సర్జరీకి వెళ్ళి ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం. సో ఫైబ్రాయిడ్స్ వల్ల కన్సీవ్ అవ్వరు అలాగా? వన్ ఆఫ్ ద కాజెస్, బట్ అది అగైన్ సైజ్ బట్టి నెంబర్ బట్టి డిపెండ్ అవుతుంది, లొకేషన్ బట్టి ఇంపార్టెంట్. ద నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మెనోపాజ్. వాట్ ఈస్ ద అంటే వాట్ ఈస్ ద జనరల్ ఏజ్ మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది? మెయిన్ ఏజ్ ఇస్ లైక్ 51, అంటే 48 to 52 ఆ మధ్యలో డిపెండ్స్. అంటే కొంతమందికి ఫెమిలియల్ గా ఎర్లీ వస్తుంది. మెనోపాజ్ అంటే ద స్టాపింగ్ ఆఫ్ యువర్ పీరియడ్స్ అన్నమాట. సో అది 48 నుంచి 51, 52 ఆ ఏజ్ గ్రూప్ లో పీరియడ్స్ కంప్లీట్ గా స్టాప్ అవుతాయి. సో అక్కడ కూడా మళ్ళీ చాలా హార్మోనల్ చేంజెస్, మూడ్ డిస్టర్బెన్సెస్, హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి ఆ ఫేజ్ లో కూడా. సో ఇట్స్ వెరీ టఫ్ పార్ట్ ఇన్ ఉమెన్స్ లైఫ్ అనుకోవచ్చు. సో మేడం, మెనోపాజ్ అన్న టైంలో దట్ ఈస్ వెన్ ద విమెన్స్ కెరియర్లో చూస్తే దే ఆర్ ఇన్ ద టాప్ సిఇఓస్లో ఉంటారు, లేదా లైక్ బిజినెస్ దీంట్లో బాగా టాప్ పొజిషన్లో ఉంటారు కెరియర్ వైజ్గా. బట్ దట్ ఈస్ వెన్ దే ఆల్సో ఫీల్ అ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్, లేదా అంటే ఇప్పటిదాకా బాగానే ఉన్న విమెన్ కొంచెం ది అగ్రెషన్ ఎక్కువ అయిపోవడం అలాగేదో ఉంటుంది. సో దట్స్ అగైన్ హార్మోనల్ చేంజెస్, అంటే అన్ని హార్మోన్స్ అక్కడ డ్రాప్ అవుతూ ఉంటాయి, పీరియడ్ స్టాప్ అయితే. సో ఇక్కడ ఏంటంటే చాలా మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి ఇక్కడ ఈ పెరిమెనోపాజల్ పీరియడ్లో కూడా. అంటే ఒక మెనోపాజ్ అనే కాదు, హాట్ ఫ్లాషెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మెనోపాజ్ వచ్చే ముందు కూడా 1-2 years పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి మూడ్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ, ఎమోషనల్లీ లో అవ్వటము, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫేజ్లో కిడ్స్ కూడా మేబీ వాళ్ళు కూడా 18-20 ఆ ఏజ్ గ్రూప్లో ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది, వాళ్ళ సెటిల్మెంట్స్ అండ్ వీళ్ళ హెల్త్ ఇష్యూస్, బీపీస్, షుగర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ఎనీ విమెన్స్ లైఫ్ అని చెప్పొచ్చు. కానీ ఈ మధ్య మెనోపాజ్ కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తుంది, లైక్ 30s, 35 ఆ టైంలో. ఇట్ డిపెండ్స్. అంటే కొంతమందిలో నేను ఇందాక చెప్పాను కదా, లో రిజర్వ్ ఉన్న వాళ్ళు దే గెట్ ఎర్లీ మెనోపాజ్, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఎర్లీ మెనోపాజ్, లేకపోతే ఎనీ సర్జరీస్ ఆన్ ద ఓవరీ. ఒక్కొక్కసారి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఓవరీస్ రిమూవ్ చేయడం కానీ, ఓవరీలో సిస్ రిమూవ్ చేయడం, అలాంటప్పుడు రిజర్వ్ తగ్గినప్పుడు కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ వాళ్ళల్లో కూడా మెనోపాజ్ ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు కొంతమందిలో హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం కొంతమందిలో ఉంటుంది. హార్మోన్స్ రీప్లేస్మెంట్ అంటే ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చి ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ హాట్ ఫ్లాషెస్, ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రీట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో టాబ్లెట్స్ ఉండొచ్చు, స్ప్రేస్ ఉండొచ్చు. అంటే అప్పుడు జనరేట్ అయ్యే హార్మోన్స్ ని మనం ఎక్స్టర్నల్ గా మనం ఇస్తున్నాం. సో వెన్ దే గెట్ మోర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ట్రీట్ చేస్తాం అట్లాగా. కానీ దీని వల్లే చాలా మంది భయపడతారు కూడా, అదే మెనోపాజ్ వచ్చేసిందంటే ఇంకా అంటే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. అది కూడా ఇందాక మనం ఎలా అయితే ప్యూబర్టీ గురించి చెప్పుకున్నామో, ఇది కూడా మనకి ముందుగానే ఈ చేంజెస్ గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ మీరు 20sలో 30sలో ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటారో, ఏవైతే మీరు ఫిట్నెస్ మీద కానీ ఎక్సర్సైజ్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తారో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు సడన్గా 40-45sలో నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ మొదలెట్టేస్తాను, నేను ఇప్పుడు డైట్ కంట్రోల్ చేసేస్తాను, ఐ విల్ బీ ఫిట్ అంటే కుదరదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్
ఆ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మీరు అర్లీగానే స్టార్ట్ చేయాలి. సో అది ఇట్ షుడ్ బి లైక్ 20స్లో 30స్లో మీరు ఆ ఎక్సర్సైజ్ కానీ వెయిట్స్ కానీ స్ట్రెంథనింగ్ strength కానీ ఇలాంటి training. ఎక్సర్సైజెస్లో మీరు 20-30లో స్టార్ట్ చేస్తే మీరు మీ బోన్ హెల్త్ కానీ మీ ఓవరాల్ హెల్త్ కానీ మీరు వెన్ యూ రీచ్ మెనోపాజ్ అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు క్లోజ్ టు మెనోపాజ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇట్ షుడ్ బి యూ హ్యావ్ టు స్టార్ట్ వే బిఫోర్. అది 20స్లో అయితే ఇంకా బెటర్, ఈవెన్ 30స్లో కూడా. సో నేను ఎప్పుడు చెప్పేది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. అది మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు మీ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒబేసిటీ కానీ మీరు అంత క్యాన్సర్స్ కానీ మీరు అంత పోస్ట్పోన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో వెన్ యూ ఆర్ ఫిట్ దెన్ యూ కెన్ ఫీల్ బెటర్, వర్క్ బెటర్, పర్ఫార్మ్ బెటర్. అది కెరీర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చూడండి, వాళ్ళు దే ఆర్ మోర్ ఫోకస్డ్, మోర్ డిసిప్లైన్డ్ అండ్ దే పర్ఫార్మ్ బెటర్. సో ఎక్సర్సైజ్ అనేది నీ డైలీ రొటీన్లో ఒక పార్ట్ అవ్వాలి అంతే. చాలామంది నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నా కూడా, మనం చెప్తా ఉన్నా కూడా మాకు టైం దొరకదు అని. యూ హ్యావ్ 24 hours టైం ఉంటుంది డేలో. అందులో హాఫ్ అన్ అవర్ 1 hour నీ కోసం నువ్వు కేటాయించుకోవాలి, నీ హెల్త్ కోసం నువ్వు ఇవ్వాలి. అది సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. అది డెఫినెట్గా ఎనీ ఫేజ్ ఆఫ్ విమెన్స్ లైఫ్లో ఎక్సర్సైజ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అది మనకి మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన టైం, అది మనకి మనం ఇవ్వాల్సిన టైం. సో దాని విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వద్దనే చెప్తాను ఎవరికైనా కూడా. And also menopause time lo families lo kura the husband or the children should also understand that this is perimenopause or menopause stage and give them time, valle relax ayya ayyo sorry and valle vastaru chaala laga they have to understand that. Yeah, మూడ్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎమోషనల్లీ చాలా లో ఉంటారు, డిస్టర్బ్డ్గా ఉంటారు ఆ పెరిమెనోపాజల్ అండ్ ఆ మెనోపాజ్ పీరియడ్లో. సో కిడ్స్ should understand their mothers and as well as husband కూడా అర్థం చేసుకోవాలి. సో ఇది ఇట్స్ ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండ్ ఉమెన్ లైఫ్లో చాలా క్రిటికల్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. ఈ ఫేజ్లో వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, అందుకే వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. సో వీ షుడ్ బి సపోర్టివ్. అది ఆ ట్రైనింగ్ అన్నది ఉండాలి, హస్బెండ్స్ సపోర్టివ్గా ఉండాలి, యాజ్ వెల్ as కిడ్స్ కూడా సపోర్టివ్గా ఉండాలి. రెండోది నేను కిడ్స్కి అడ్వైస్ చేసేది ఏంటంటే, పేరెంట్స్ డెఫినెట్గా త్రూ అవుట్ యువర్ లైఫ్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అది మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మీరు ఒక సినిమాకి వెళ్ళినట్టో లేకపోతే ఇంకొక ఏదో గేమ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ హెల్త్. యూ హ్యావ్ టు స్పెండ్ 1 day టైం. వాళ్ళ హెల్త్ చెక్స్కి తీసుకెళ్ళండి, మీతో పాటు వాళ్ళకి వాక్స్కి తీసుకెళ్ళండి, ఎక్సర్సైజ్ మోటివేట్ చేయండి. డెఫినెట్గా మీరు కలిసి చేస్తే వాళ్ళు కూడా, కొంచెం మంది బద్ధకంగా ఉన్న మదర్స్ కూడా వాళ్ళ అబ్బాయి అమ్మాయి పిలిస్తే వాక్కి వెళ్దాము అట్లా. సో యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ మదర్. ఆ పర్టికులర్ ఫేజ్లో సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళకి హెల్త్ చెక్స్ కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్స్ కానీ ఇవన్నీ సపోర్టివ్గా ఉండాలి. సో త్రూ అవుట్ యువర్ లైఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ విత్ యూ. సో సర్టన్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో యూ షుడ్ బి దేర్ ఫర్ యువర్ పేరెంట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. I want to give this message to all the kids over there. Yes. అదే. సో ఈ టైంలో సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ హెల్త్గా మనం వి గో త్రూ అ లాట్ కాబట్టి విమెన్. And also fathers also, they also go through a lot kada. 50s also there is no menopause for them, but yes వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉండొచ్చు. They are like again fitness plays an important role. So women కున్నంత ప్రాబ్లమ్స్ మేలో ఉండకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. సో డెఫినెట్గా అల్టిమేట్గా ఒకటే లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. Madam, you have received the most preferred
IVF doctor in AP from Venkaya Naidu Garu, and also your Times Health Excellence 2024 and Times Power Women in 2025. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అవార్డ్స్, అసలు లిస్ట్ చదువుతుంటే చాలా ఉన్నాయి. ఇంత ఎనర్జీ ఎక్కడిది మేడం మీకు ఎన్ని అవార్డ్స్? బికాస్ యూర్ కంటిన్యూస్లీ డూయింగ్ సమ్ వర్క్ అండ్ యూఆర్ గెటింగ్ రికగ్నిషన్ త్రూ అవార్డ్స్. దట్స్ హౌ ఐ సీ. హౌ మచ్ ఎనర్జీ డూ యూ హ్యావ్ మ్యామ్? ఇంత ఎనర్జీ ఎక్కడిది మేడం మీకు? యూఆర్ ఎ డాక్టర్, యూఆర్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, షీ హ్యాస్ 7+ clinics across AP and Telangana IVF clinics. So inta energy ekkadidi madam? I'm pretty sure her schedule is very busy, but you've come here for Abhilasha. Yeah, definitely my patients are my energy, source of energy. Every successful pregnancy is like the driving force for me. సో ఎప్పుడైతే మనం ఛాలెంజింగ్ కేసెస్ కానీ సక్సెస్ చేసినప్పుడు ఆ పేరెంట్స్ ఆ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు డెఫినెట్గా మాకు అది వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదే మాకు ఇంకా 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 వర్క్ చేయాలనిపిస్తుంది. ఐ మీన్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దట్స్ అ డ్రైవింగ్ ఫోర్స్. మనం మోర్ సక్సెస్ చూసినప్పుడు వాళ్ళ కళల్లో ఆనందం చూసినప్పుడు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దర్ లైఫ్. సో వాళ్ళు ఆ అంటే ఆ సక్సెస్ మనకి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో యాజ్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అది చాలా ఇంపార్టెంట్. వెన్ కమింగ్ టు ద ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్నప్పుడు వెన్ యూఆర్ గివింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్, సో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ అంటే ఇనిషియలీ యూ స్టార్టెడ్ యాజ్ ఎ డాక్టర్ MBBS and then you've continued your specialization and all. ఆంటర్ప్రినర్షిప్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అండి? వాజ్ ఇట్ సంథింగ్ చిన్నప్పటి నుంచి ఉండేదా అలాగా, లేదా did somebody told you ki you can start this being a doctor అని? How did that start, entrepreneurship in a doctor ఇది? అంటే అది చిన్నప్పటి నుంచి ఉంది అని మేబీ ఇన్హరెంట్గా ఉండుండొచ్చేమో, మనకి తెలియదు. ఐ మీన్ నాకైతే తెలియదు. సో కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడే ఐ మీన్ నా ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే నేను స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా సో మనం కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మన ద్వారా కొంతమంది ఉపయోగపడాలి. సో ఆ థింకింగ్ అయితే నాకు ముందు నుంచి ఉంది. సో మేబీ దట్స్ ద రీజన్ మేబీ నేను ఓన్గా స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సో మన ఎగ్జిస్టెన్స్, మన భగవంతుడు ఇచ్చిన మన లైఫ్కి ఒక సార్థకత ఉండాలి, మనం కొంతమందికి ఉపయోగపడాలి. అది మన సర్వీస్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మన యాక్టివిటీస్ ద్వారా అవ్వచ్చు, ఇట్లా ఎంప్లాయ్మెంట్ ద్వారా అవ్వచ్చు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలని నా ఫీలింగ్. ఎంతసేపు మనం ఉద్యోగంకి వెళ్ళామా వచ్చామా, మన ఫ్యామిలీని చూసుకున్నామా అంతవరకే లిమిట్ కాకుండా మనం ఇంకొంతమందికి అంటే మనం చేయగలిగినంత మనం ఇవ్వగలిగినంత ఎంప్లాయ్మెంట్, మనం చేయగలిగిన సర్వీస్ చేయగలగాలి. మేడం 7+ clinics అక్రాస్ AP అండ్ తెలంగాణ, ఇంతవరకు జర్నీ వెళ్తుంది అని ఇంకా ఐఎమ్ షూర్ ఇంకా ఫ్యూచర్లో విల్ గో మోర్, బట్ ఇంతవరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే నేను ముందుగా ఇట్లా ప్లాన్డ్గా చేసింది ఏం కాదు. అంటే నాకు నేనుగా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకొని స్టార్ట్ చేసింది. సో ఈ హెల్త్లో ఈ స్కోప్ ఉంది, సో మనం కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు అని మెల్లగా నాకు అర్థమైన తర్వాత నేను 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. సో ఇట్ వాస్ నాట్ ఇన్ మై ప్లాన్, బట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. ఎలా అనిపిస్తుంది మేడం? డూ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డాక్టర్ ఆర్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఆర్ లైక్ హౌ డూ యూ లేబుల్, ఆర్ you're everything? First preference is like I want to be a doctor. I want to be with the patients. I want to see the happiness in the couple's face. Ade first priority naku. Definitely as an entrepreneur that also gives lot of satisfaction. అసలు గైనకాలజిస్ట్ అనే ఎందుకు అవ్వాలనుకున్నారు మేడం? డాక్టర్ అని అంటున్నారు కదా ఫస్ట్. నాది బీయింగ్ ఏ ఉమెన్, సో ఒక విమెన్ క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ హర్ లైఫ్లో మనం హెల్ప్ చేయొచ్చు యాజ్ అ గైనకాలజిస్ట్. అంటే ఇందాక నుంచి మనం అనుకుంటాం ఒక ప్యూబర్టీ కానీ, ఒక మెనోపాజ్ కానీ, ఒక డిఫికల్టీ ఇన్ గెటింగ్ ప్రెగ్నెన్సీ, ఇలాంటి క్రిటికల్
ఫేజెస్ ఆఫ్ విమెన్స్ లైఫ్లో మనం హెల్ప్ చేయొచ్చు. దట్స్ డెఫినెట్లీ ఐ మీన్ గుడ్ సాటిస్ఫాక్షన్. అంటే డెఫినెట్లీ మెడికల్ ఫీల్డ్లో అన్ని స్పెషాలిటీస్లో ఐ మీన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఇంట్రెస్ట్ ఏంటంటే డెఫినెట్లీ ఎక్కువ విమెన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఈవెన్ వెన్ కమింగ్ టు ద జాబ్స్ ఆల్సో ఐ ప్రిఫర్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ women. విమెన్. Wow. సో Women empowering women. yes, always. Wow. యాక్చువల్లీ ఫస్ట్ సెంటర్ వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేశాను, దట్ ఈస్ ఇన్ 2013. సో నేనైతే ఇంత ఎక్స్పాండ్ చేస్తానైతే అది అనుకోలేదు. సో కాకపోతే వైజాగ్లో చేసిన తర్వాత సో ఇంకా మోర్ ప్లేసెస్లో మనం సర్వీస్ చేయగలిగితే బాగుంటుంది. ఎస్పెషలీ నా నేటివ్ ప్లేస్ విజయనగరం. సో ఇలాంటి పెరిఫరీ ఏరియాస్లో ఈ సర్వీసెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో అందుకని నేను సెకండ్ సెంటర్ విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేశానంటే అలాంటి ఏరియాస్లో కొంచెం ఈ సర్వీసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఆ నీడీ పీపుల్కి అందుబాటులో ఉండాలని అట్లా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉండాలని ప్లాన్ చేసింది. తెలంగాణ దే ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ సెంటర్స్. Yes. Wow. Madam, మీరు విమెన్ ఎంపవర్మెంట్ చేస్తారు, యూ రిక్రూట్ అ లాట్ ఆఫ్ విమెన్ ఫర్ యువర్ సెంటర్స్. And as a women, మీరు what are the difficulties that you see in your entrepreneurship journey, and what is the difference in men, women, how do they see? అంటే దే బోత్ ఆర్ బయాలజికలీ జెనెటికలీ డిఫరెంట్. అంటే దే ఆర్ వైడ్ డిఫరెంట్లీ. అంటే ఇట్స్ నాట్ లైక్ అంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాదు. దే ఆర్ బయాలజికలీ డిఫరెంట్ అండ్ ఐ మీన్ ద క్వాలిటీస్ ఆర్ డిఫరెంట్. అంటే ఉమెన్ ఆర్ మోర్ మల్టీ టాస్కింగ్ అలా ఉంటారు. అదే మేల్కి వచ్చేసరికి దే ఆర్ మోర్ ఫోకస్డ్ అండ్ దే ఆర్ మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటారు. విమెన్ ఎమోషనలీ కొంచెం వీక్ ఉంటారు. అట్లా ఐ మీన్ దే ఆర్ యాక్చువల్లీ బేసికలీ దే ఆర్ వైడ్ డిఫరెంట్లీ. సో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చేసరికి డెఫినెట్గా ఒక్కొక్కసారి యాజ్ ఎ ఉమెన్ కొన్ని సందర్భాల్లో అది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. డెఫినెట్గా మనకి కొన్ని పనులు అంటే కొంచెం డెఫినెట్లీ కొన్ని సందర్భాల్లో వాళ్ళంత అగ్రెసివ్గా మనం వెళ్ళలేము. సో ఆ లిమిటేషన్స్ డెఫినెట్గా ఈ జర్నీలో కొంచెం కొన్ని ఇబ్బందులు డెఫినెట్గా ఉంటాయి. ఒక్కోసారి అంటే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు అందరూ. బట్ డెఫినెట్గా ఒక లేడీ ఎదుగుతుంది అంటే డెఫినెట్గా చాలా మంది ఉంటారు. చాలా వెనకాల మాట్లాడుకునేవి చాలా ఉంటాయి. అంటే చాలా ఐ మీన్ నెగిటివ్ టాక్స్ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనము ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందే. సో మీ గోల్ ఒకటి ఉండి మీ గోల్ రీచ్ అవ్వాలనుకునేటప్పుడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సో అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ మీరు మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండాలి. సో మా ప్రీవియస్ గెస్ట్ ఒకళ్ళు అదే అన్నారు, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, లైక్ షీ ఈజ్ పార్ట్ ఆఫ్ అనదర్ ఇది. సో అలా ఉన్నాయి అని చాలా వింటూ ఉంటాం. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీకు వచ్చాయి. అందం ఏంటి, మాకు బుర్ర ఉంది, మేము వాడుతున్నాం, వీఆర్ గెటింగ్ ఇట్. అందం ఇస్ జస్ట్ దట్ మేబీ యాడెడ్ అడ్వాంటేజ్ తప్పితే అది ఒక కెరీర్ లో అది ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. స్కిల్ ఇస్ ఇంపార్టెంట్. స్కిల్ ఇస్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ ఫిట్ you will be more focused, you will work better, perform better, as I told before. సో అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్, నీ ఫిట్నెస్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా కెరీర్లో కూడా ఒక డిసిప్లైన్ ఉంటుంది, ఒక ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. విల్ బి మోర్ రెసిలియంట్, సో మోర్ ఫోకస్డ్. సో అందుకని నేను ఎక్కువ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇమ్మని చెప్తాను నేను. సో అది డెఫినెట్లీ నువ్వు అన్న అందం కంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ అన్నది, మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీ విమెన్స్ లైఫ్. మేడం, మీరు అటువైపు బిజినెస్ అవి హ్యాండిల్ చేస్తారు, యూ హ్యావ్ అ టీమ్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దిస్? డెఫినెట్గా మన
టీమ్ డెఫినెట్గా ఒక్కరము ఏది చేసేయలేము, డెఫినెట్గా టీమ్ ఎఫర్టే. సో ఆ టీంలో కూడా మనం ఎక్కువ పాజిటివ్ పీపుల్ని మన చుట్టూ మోర్ పాజిటివ్ పీపుల్ ఉంటే మనం కూడా, సో వెనక్కి లాగే వాళ్ళు ఉంటే మనకి కూడా ఏం చేస్తాంలే అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు బీ విత్ మోర్ పాజిటివ్ పీపుల్ అరౌండ్. సో ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్లో అంటే ఇప్పుడు మనము చాలా మంది స్టోరీస్, సక్సెస్ఫుల్ పీపుల్ తాలూకా జర్నీ మనం డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడినా, ఏదైనా బుక్స్ చదివినా, లేకపోతే వాళ్ళ పాడ్కాస్ట్ చూసిన, సో వాళ్ళ ఎవ్రీ జర్నీ ఈజ్ డిఫరెంట్. ఎవరు ఏ కష్టాలు లేకుండా, ఏ ఛాలెంజెస్ లేకుండా ముందుకు వెళ్ళిపోరు. సో సో వాళ్ళ జర్నీస్లో వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, ఇవన్నీ మనం వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద అదర్ పీపుల్స్ లైవ్స్ కదా. సో అట్లాగే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. సో డెఫినెట్గా మనం చేసే ప్రతి పని సక్సెస్ అయిపోతుంది అనుకోలేదు. డెఫినెట్గా నువ్వు 10 పనులు చేస్తే అందులో రెండో మూడో బ్యాక్ ఫేర్ అవుతాయి. సో యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ డూ ఇట్ అగైన్. సో దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. సో మరి మీరు అన్నారు డిఫికల్ట్ ఫేజ్ ఎవరు ఈజీగా రారు. ఐ మీన్ దట్ ఈస్ ద వెరీ ఇంటెన్షన్ వై ఐ హావ్ ఆల్సో స్టార్టెడ్ Abhilasha, టు నో హౌ అ పర్సన్ హ్యాస్ కమ్ దిస్ ఫార్ అండ్ what are the challenges. Me life lo as a doctor or an entrepreneur, what are the hard, or a human being, what was the hardest or the difficult phase meeku? సో ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్లో డెఫినెట్గా నీకు గుడ్ టీమ్ ఉండాలి, నువ్వు సెలెక్ట్ చేసుకునే ప్లేస్ బాగుండాలి, అన్నిటికంటే హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ. ప్రతిసారి నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అయిపోదు. డెఫినెట్గా హార్డ్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి నువ్వు కొంచెం కింద పడినా మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ అగైన్. సో ఆ రెసిలియన్స్ కానీ, ఆ కన్సిస్టెన్సీ కానీ, నువ్వు చేసే పని, అసలు నువ్వు చేసే పని మీద నీకు మంచిగా ఇష్టం ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. సో ఇది అంటే మోర్ పాజిటివ్గా ఉండాలి. సో డెఫినెట్గా మన రిస్క్ లేనిదే రివార్డ్ లేదు. డెఫినెట్గా మనం ఈ బిజినెస్లో రిస్క్ తీసుకుంటాము. సో అది కూడా, సో ఆ రిస్క్ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. సో కొన్నిసార్లు అది బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ లైఫ్ లెసన్స్, ముందుకు వెళ్తూ ఉండటమే. ఇంకా ఐ థింక్ మీరు ఆఫర్ చేసే ఈ సర్వీసెస్ అన్నీ ఆర్ అఫోర్డబుల్ ఫర్ ద నార్మల్ మిడిల్ క్లాస్ families. అందుకే you could have set up more centers and people are coming in. My clients are more of middle class and lower middle class ఉంటారు. డెఫినెట్గా ఇది ఏంటంటే చాలా సోషల్ ఇష్యూ ఈ ప్రెగ్నెన్సీ రాకపోవటం అన్నది. సో అది చాలా మెంటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది చాలా మందిలో. దే ఆర్ మోర్ యాంగ్షియస్గా ఉంటారు, ఎమోషనల్లీ లో ఉంటారు. సో వాళ్ళకి మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి. సైకలాజికలీ మనం వాళ్ళని కౌన్సిల్ చేయాలి, ఫైనాన్షియలీ కూడా వాళ్ళకి అఫోర్డబుల్గా మనం క్రియేట్ చేయాలి. సో వాళ్ళ షూస్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇవన్నీ అర్థం చేసుకోగలగాలి యాజ్ ఏ డాక్టర్ అండ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అప్పుడే వాళ్ళకి మనం మంచి సక్సెస్ ఇవ్వగలుగుతాం. బట్ కొంచెం ఐ డోంట్ అండర్స్టాండ్ ఏంటంటే, మీకు వచ్చే క్లయింట్స్ అందరూ మిడిల్ అండ్ లోవర్ మిడిల్, బట్ వై విల్ దే డిలే ద ప్రెగ్నెన్సీ ఆర్ లైక్ 35 మెడికల్ ఇష్యూస్ వల్ల మోస్ట్లీ అయ్యింది. సమ్ టైమ్స్ అలా అని వాళ్ళే క్లయింట్స్ అని అనట్లేదు. ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్ విమెన్ కూడా వస్తారు, సాఫ్ట్వేర్ పీపుల్, వీళ్ళకంతా దెన్ దే బికాస్ ఆఫ్ దర్ కెరీర్ అండ్ సెటిల్మెంట్ కొంచెం లేట్ అయ్యేటప్పుడు ప్రెగ్నెన్సీ డిలే చేయడం వల్ల ఇష్యూస్ వస్తాయి. వీళ్ళలో ఏంటంటే మేబీ పర్టికులర్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఈ ఒబేసిటీ అవ్వచ్చు, ఇవన్నీ వీటి వల్ల కొన్ని మెడికల్ ఇష్యూస్ అవ్వచ్చు, వీటి వల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. సో ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్ అంటే మేబీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లైక్ ఏజ్. సో అది వాళ్ళకి అది ఎక్కువ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ స్ట్రెస్, స్లీప్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మరి ఇంత మీరు ఒకవైపు యూఆర్ డీలింగ్ విత్ ఆల్ దీస్ బిజినెసెస్ అండ్ ఆల్సో మీరు డాక్టర్, లోపల నుంచి ఆ ప్రేమ, లేకపోతే డాక్టర్, ఐఎమ్ అ డాక్టర్ ఫస్ట్ అండ్ దెన్ ఆంటర్ప్రినర్స్ అది, ఐఎమ్ షూర్ యూ మైట్ బి మెంటలీ అంటే ఒకలాంటి
అంటే యూ ఫీల్ ఓవర్వెల్మ్డ్ సమ్ టైమ్స్ ఆర్ మెంటలీ ఫటీక్ వచ్చేస్తుంది కొన్నిసార్లు? times, lot of times. హౌ డూ యూ రీగైన్ యువర్ ఎనర్జీ? లేకపోతే అలాంటి ఫేజెస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు అది కొన్ని రోజుల వరకైనా వెళ్తుంది మెంటల్ ఫటీక్. సో హౌ డూ యూ డీల్ విత్ దట్? అది నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను. నేను రాత్రి 1-2 పడుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఐ మేక్ ష్యూర్ ఐ వేక్ అప్ అట్ 6 o'clock అండ్ డూ మై వర్కౌట్. ఐ మీన్ దట్స్ అ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఫిజికల్లీ ఫిట్ అండ్ మెడిటేషన్ కానీ అట్లా చేస్తే అంటే సో విల్ బి మోర్ బ్యాలెన్స్డ్. ఓకే. సో రీగైన్, హౌ డూ యూ రీగైన్ అంటే ఎక్సర్సైజ్ అగైన్. Exercise and talk to పాజిటివ్ positive people, talk to your friends who make you comfortable and who can give you suggestions. మేడం, ఇన్ని పనులు చేస్తున్నారు, ఇవంతా మీకు వెనకాల సపోర్ట్ ఆర్ యువర్ ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ ఎవరు? అంటే చాలా మంది ఉన్నారు అట్లా, నేను స్పెసిఫిక్గా వన్ అని చెప్పలేను. సో ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఐ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే లేడీస్ చాలా మంది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో అలాంటి స్టోరీస్ ఎప్పుడు ఇన్స్పైరింగ్గానే ఉంటాయి. సో అని ఒకరు అని చెప్పలేను, దే ఆర్ సో మెనీ. మరి మీకు సపోర్ట్? యా, డెఫినెట్గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మై బ్రదర్స్. సో డెఫినెట్గా మై కిడ్స్. సో డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. యూ బిలీవ్ ఇన్ దట్? యా. Madam, we have come to the end of our podcast. One message that you want to share to all the young women watching Abhilasha? Yeah. Good girls don't make history. Bold girls make history. Women should be bold. And మీరు whatever మీరు చేసే ప్రతి పనిలో you have to be very strong mentally, physically, emotionally. సో అప్పుడే మీరు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకుంటారో దాన్ని అచీవ్ చేయగలుగుతారు. Wow. So young girls watching there, be bold, be brave, and don't fear of anything. ఎస్. Yes, and keep exercising also, everybody. Keep exercising, stay fit. దానివల్ల మీరు అందంగా ఉంటారు, ఫోకస్డ్గా కూడా ఉంటారు, అండ్ యూ ఫీల్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ దీస్ డిసీజెస్ ఇవన్నీ కొంచెం ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ Abhilasha with me, Gayatri. It feels really nice. ఇన్ని వాల్యుబుల్ ఇన్సైట్స్ నేను చాలా కొత్తవి నేర్చుకున్నాను ఈ పాడ్కాస్ట్ నుంచి. బికాజ్ ఎస్పెషలీ దట్ IVF థింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. చాలా కొత్తగా అంటే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత తెలుసుకున్నాను. వెరీ నైస్. ఆల్సో మీరు మీ ఫుల్ బిజీ స్కెడ్యూల్ నుంచి డాక్టర్, ఆంటర్ప్రెన్యూర్, ఎస్, మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ Abhilasha. Thank you again for giving me this opportunity. Thank you so much, ma'am. Thank you. Thank you.